కామన్ విద్యను అమలు చేయాలంటూ విద్యా పరిరక్షణ కమిటీ విద్యా పోరాట యాత్రను ప్రారంభించింది. ఇవాల్టి నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని కమిటీ తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లొస్తే విద్యారంగం వ్యాపారంగా మారుతుందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారానే అందించాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. గన్ పార్క్ నుంచి ప్రారంభమైన విద్యా పోరాట యాత్రలో ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్లు పాల్గొన్నారు. కేవలం విద్యార్థులు మాత్రమే సరిపోదు. ప్రజానీకంలో ఈ సమస్య తీసుకువెళితేనే అప్పుడు ప్రజల లోపల జాగృతి లేక ప్రజల లోపల అవేర్నెస్ వచ్చి ప్రభుత్వానికి ఎత్తనదో ప్రజల యొక్క వాంఛను తెలపాలనే ఉద్దేశంతో విద్యా పరిరక్షణ కమిటీ వారు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. లేక సాధనాలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని తమ అభిప్రాయాలతో ప్రజల మీద రుద్దుతూ వారి అభిప్రాయాలు ఏదైతున్నదో ప్రజాభిప్రాయాలుగా దాన్ని ఎత్తులో చెప్పబడుతూ ఉన్నది. అందరికీ విద్యా పేరుకు కాగితాల మీద కనబడుతున్నది, కానీ అందరికీ ఒకే రకమైన విద్య మాత్రం దొరకటం లేదు. వ్యత్యాసాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎన్రోల్మెంట్ రేషియో చూస్తే దాదాపు అన్ని వర్గాల్లో కూడా కొంచెం ఇంచుమించు 2-3% అటు ఇటుగా సమానంగా ఉంది. కానీ అందరూ ఒక రకమైన విద్యను పొందలేకపోతున్నారు. కొందరు చాలా ఫీజులు చెల్లించి కార్పొరేట్ బడుల్లో చదువుకుంటుంటే మరికొంతమంది పూర్తిగా ప్రైవేటు ఇవాళ గవర్నమెంట్ బడుల్లో చేరుతున్నారు. ఈ వ్యత్యాసాలు సౌకర్యాలు లేక, తరగతి గదుల్లో తగినటువంటి సౌకర్యాలు లేక వాళ్లకు మరి మిగతా విద్యార్థులకు దొరికినటువంటి విద్యను వాళ్లకు దొరకాలి, కానీ అట్లాంటి